పాలకుర్తి కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఝాన్సీరెడ్డి వర్సెస్ హనుమన్ల తిరుపతి రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. తొర్రూరు మండలం సోమారం గ్రామంలో ఇటీవల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని తిరుపతి రెడ్డి వర్గం నిర్వహిస్తుండగానే ఝాన్సీరెడ్డి వర్గం మరో చోట సమావేశానికి ఏర్పాట్లు చేసింది. దాంతో ఏ సమావేశానికి వెళ్లాలో తెలియని అయోమయం కార్యకర్తల్లో ఏర్పడింది. పార్టీలో సీనియర్ నేతలను పక్కన పెట్టే ధోరణి ఝాన్సీరెడ్డి మానుకోవాలని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పార్టీ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తి కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఝాన్సీరెడ్డి వర్సెస్ హనుమన్ల తిరుపతి రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, అసలు పాలకుర్తి కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఝాన్సీరెడ్డి వైఖరిపై స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కుమార్, పాలకుర్తి కాంగ్రెస్ లో పూర్తిగా ఝాన్సీరెడ్డి హనుమాన్ల ఝాన్సీరెడ్డి వర్సెస్ హనుమాన్ల తిరుపతి రెడ్డిగా మారిన సందర్భం కనిపిస్తా ఉంది. హనుమాన్ల తిరుపతి రెడ్డి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. హనుమాన్ల తిరుపతి రెడ్డి ఝాన్సీ రెడ్డి ఏవైతే ఝాన్సీ రెడ్డి కోడలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపులో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి, తొర్రూరు సంబంధించినటువంటి అక్కడ కీలకంగా ఉండేటువంటి వ్యక్తి. దాంతో పాటు ఇటీవల కాలంలో విభేదాలు వచ్చిన సందర్భంలో ఝాన్సీరెడ్డి, హనుమాన్ల ఝాన్సీరెడ్డి వర్సెస్ హనుమాన్ల తిరుపతి రెడ్డిగా అక్కడ రాజకీయం అంతా కూడా మారిన సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో తొర్రూరు మార్కెట్ కమిటీకి చైర్మన్ గా పనిచేస్తా ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తిరుపతి రెడ్డి సొంత గ్రామం ఏదైతే చర్లపాలెం, తొర్రూరుకు సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి చర్లపాలెం గ్రామం హనుమాన్ల తిరుపతి రెడ్డి సొంతూరు. ఆయనకు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు, గ్రామ పార్టీకి సంబంధించిన వాళ్లకు సమాచారం ఇచ్చి హనుమాన్ల తిరుపతి రెడ్డి తిరగకుండానే అక్కడ రాజకీయం చేసే విధంగా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా క్లస్టర్ మీటింగ్లు పెట్టే సందర్భం కనిపించింది. గతంలోనూ ఇటీవల ఒక వారం రోజులు కూడా కాలేదు, అక్కడ టెంట్ కూల్చివేసి అక్కడ ఒక ఆందోళన కూడా కాంగ్రెస్ నాయకులు చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. తిరుపతి రెడ్డికి చెప్పకుండా ఎట్లా వస్తారు ఊరికి, ఎట్లా పార్టీకి సంబంధించిన మీటింగ్ ఎందుకు చెప్పరు అనేటువంటి ప్రశ్న కూడా అక్కడ తలెత్తిన సందర్భం కనిపించింది. పూర్తి స్థాయిలో ఇవాళ కూడా మరొకసారి ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి పూర్తిగా క్లస్టర్ మీటింగ్ అక్కడ తొర్రూరు మండలం సోమారం గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సందర్భం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ మీటింగ్ రెండు గ్రూపులుగా మారిన సందర్భం కనిపిస్తా ఉంది. రెండు సమావేశాలు ఏర్పాటు చేయడంతో పోలీసుల పహారా మధ్య అయితే అక్కడ మీటింగ్ జరిగిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇటీవల ఒక లేఖ కూడా విడుదల చేస్తూ ఎవరైతే పృథ్వీ అనే యువ నాయకుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసిన సందర్భం నిన్న చూసాము. ఇవాళ ఇలాంటి ఘటన మరోవైపు కాసేపటి క్రితమే ఏదైతే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక మాజీ సర్పంచ్ కూడా పార్టీకి రాజీనామా చేసి దేవరూప్ల మండలం గొల్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ కోనేటి సుభాషిణి నర్సయ్య అనే మహిళ కూడా తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా ఒక అనిశ్చితిలోనైతే కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి, హనుమాన్ల ఝాన్సీరెడ్డి నాయకత్వంలో పరిస్థితి లేదనే విధంగా అక్కడ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో మారింది. కక్కిరాల హరిప్రసాద్ అనే వ్యక్తి కూడా అక్కడ కీలకంగా తొర్రూరు మండలానికి సంబంధించి ఉంటారు. అతన్ని కూడా పక్కన పెట్టిన పరిస్థితి. నిన్న పృథ్వీ విడుదల చేసిన లేఖలో స్పష్టంగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళను, ఝాన్సీరెడ్డి ఎదుగుదల కోసం, అదేవిధంగా యశస్విని రెడ్డి గెలుపు కోసం పనిచేసిన వాళ్ళను కనీసం పట్టించుకోవడం లేదని లేఖ విడుదల చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి అంశాల మీద 420 హామీలు ఏవైతే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఇచ్చిన హామీల పట్ల నిలదీస్తాం, కొట్లాడతాం, ప్రశ్నిస్తాం అనే విధంగా కూడా తన లేఖ విడుదల చేసిన పరిస్థితి. పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలం చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక అసంతృప్తి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అత్తాకోడలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి కావచ్చు, ప్రధానంగా
టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి వైఖరి పట్ల కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి, నేరుగా నిలదీస్తా ఉన్నారు. ఆ పార్టీని వీడుతున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా అనిపిస్తా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎక్కడ క్లస్టర్ వారి మీటింగ్ పెట్టినా కూడా అక్కడ ఒక గందరగోళం కనిపిస్తా ఉంది, అక్కడ ఒక గొడవ కనిపిస్తా ఉంది. రెండు గ్రూపులుగా చీలిపోయి ఎక్కడికక్కడ రెండు గ్రూపులుగా మీటింగ్లు పెట్టే పరిస్థితి. అయితే రవికాంత్ అంటే గతంలో కూడా ఝాన్సీ రెడ్డి అలాగే సీనియర్ స్థానిక నాయకుల మధ్య తగాదాలు జరిగేవా? దీనికి సంబంధించి ముఖ్య నాయకులు ఎవరైనా స్పందించారా? ఏమంటున్నారు? అంటే అక్కడ ఝాన్సీ రెడ్డి పోటీ చేద్దాం అనుకునేది ఒక ప్లాన్ గా ఉండేది. ఆమె భారత పౌరసత్వం లేకపోవడము, ఆ తర్వాత యశస్వి రెడ్డి రంగంలో దిగి కార్యకర్తల కృషితో గెలవడం జరిగింది. అయితే మొదటి 6 నెలలు ఎలా ఉన్నప్పటికీ మొదటి 6 నెలల తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఝాన్సీ రెడ్డి కోడల మీద కూడా పెత్తనం, అంటే ఎమ్మెల్యే మీద పెత్తనం చెలాయిస్తూ, ఆ నియోజకవర్గం మీద పెత్తనం చెలాయిస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో భాగంగా కావచ్చు, ఎవరైనా సూచనలు చేస్తే, ఎవరైనా పార్టీ పరిస్థితి బాగోలేదనో గ్రామాల్లో పరిస్థితి బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళను కంప్లీట్ గా పక్కన పెట్టే పరిస్థితి. చాలా పెద్ద మనసుతో ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో వ్యతిరేక పవనాలు వీస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రామాల్లో ప్రజలు వివిధ అంశాల వారీగా పథకాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర విషయాలకు సంబంధించి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అట్లా ప్రశ్నించిన వాళ్ళని కావచ్చు, కాంగ్రెస్ ఇట్లా ప్రశ్నించినప్పుడు ఆ విషయాలను ఝాన్సీ రెడ్డికి చెప్తే కావచ్చు, పూర్తిగా వాళ్ళను పక్కన పెట్టడం అనేది మొదటి 6 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఆమెను నమ్మే కావచ్చు, ఆమె గెలుపులో కృషి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ పక్కన పెట్టే విధంగా ఇంటికి సంబంధించిన వ్యక్తి, ఇంట్లో వ్యక్తిగా అందరూ తిరుపతి రెడ్డిని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో వ్యక్తి అంటే అతను కొడుకు వార్త కూడా అవుతాడు, ఆమెకు వరుసకు కొడుకు వరుస అయ్యే అతన్ని కూడా పక్కన పెట్టడం అంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతా ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కూడా మాకు స్పష్టంగా ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.